ఏమండి అజయ్ ఘోష్ గారు, ఏంటి అసలు మీ మీ ప్రయాణం చూస్తుంటే అసలు తెలుగు సినిమాలు ఎక్కడెక్కడ చేయకుండా అన్ని తమిళ, మలయాళం ఏం ఇలాగే లేదు, అట్లాంటిది ఏం లేదు. ఆ, అబ్బాయి తెలుగులోనే చేస్తున్నాను. అవకాశం వస్తే ఆడైన చేస్తా. రేపు 1వ తారీఖు నుంచి కన్నడ సినిమా చేయబోతున్నా. మరి అదే అడిగింది నేను. అదే ఆడ అవకాశం వస్తే ఆడ పోయి చేయటమే కదా స్వామి. అంటే ఈ క్యారెక్టర్ మీరు అంటే మీరు ఇందాక 2 మాటలు అన్నారు, పుష్ప ఒకటిను రంగస్థలం ఒకటి అని. ఆ 2 క్యారెక్టర్లు, ఆ 2 సినిమాల గురించి చెప్పారు. అవును, ఇప్పుడు ఈ సినిమా ఏంటి మీకు? ఇది నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్, అబ్బో, కామెడీ గ్యాంగ్స్టర్. అసలు కామెడీ గ్యాంగ్స్టర్. చాలా విచిత్రంగా ఉంటది, అసలు మామూలుగా ఉండదు. సార్ ఇలా మీరు ముందు చేశారండి? చేయలా ఇక- చేయలా లేదు లేదు చేయలేదు. చీకటి హాస్యం చేయలా. నేను అడిగినటువంటి చేయలేదు ఇంతకు ముందు ఇలాంటి క్యారెక్టర్. అంటే ఇప్పుడు మీరు చేసేది, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒక సినిమా కంటే మీ క్యారెక్టర్ కి ఏదో ఒక ఇంపార్టెన్స్, మీరు అన్నట్టుగా అవును. రంగస్థలం కానీ ఇంకోటి అవును. కానీ ఇంకోటి కానీ మీరు ఏ సినిమా చేసినా, ఈ సినిమా చేయడంలో మీకు ప్రొఫెషనల్ గా జేబ్ సాటిస్ఫాక్షన్ కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ గా చెప్పాలంటే ఏం చెప్తారు ఈ క్యారెక్టర్ గురించి? నాకు బాగా నచ్చింది.